మీరు చూస్తున్నారు కదా! వీళ్ళంతా కూడా అర్ధరాత్రి వాళ్ళ కొండ గూడాల్లోనూ, గూడాల్లోనూ అడవుల నుంచి వచ్చే వారి గ్రామాల నుంచి బయలుదేరి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి సంతలకైతే వచ్చేస్తారనమాట. ఈ చుట్టుపక్కల దాదాపుగా మనకొక 7-15 సంతల వరకు అయితే మనకున్నాయి. అసలు ఈ సంతలేంటి? ఈ సంతల్లో ఏం దొరుకుతాయనేది నేను మీకు క్లుప్తంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూసే వాటిని జీడికాయలు అంటారనమాట. వీటిల్ని మనకి మందుల తయారీలోను అంటే పురాతన కాలంలో ఏదైతే అడవి మందులు, పురాతన మూలికలు ఉంటారో అలాంటి వాటిల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే వీటిని చాలామంది అరుగుదల పెరగడం కోసం తింటూ ఉంటారు. అలాగే మనం చూస్తే గనక ఈ అడవి సంతలు అంటే మన్యంలో జరిగేటటువంటి ఈ గిరిజన సంతలకి ఎక్కువగా మనకి సీజనల్ వైస్‌గా ఇక్కడికి రకరకాల వస్తువులు దొరుకుతూ ఉంటాయి. పసుపు, అల్లం, అలాగే మిరియాలు, కాఫీలు, అరటికాయలు, అసలు కూరగాయల గురించయితే ఎంత చెప్పినా తక్కువేననమాట. ఎందుకంటే జీరో అసలు వాళ్ళు మందులే ఎయ్యరనమాట. 0% అనమాట వాళ్ళు మందులేసేది. అంటే అంత ఆర్గానిక్ ఫుడ్ దొరుకుద్ది మనకిక్కడ.